నమస్తే ఎస్6 టీవీ తెలుగు న్యూస్ బ్రిటన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్ లో తొలి హైడ్రోజన్ రైలుకు శ్రీకారం, జెండా ఊపిన ప్రధాని మోడీ. పల్నాడులో మెగా రుణమేళా పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీపై మంత్రి మనోహర్ కీలక వ్యాఖ్యలు. భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణ హిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోని తొలిసారిగా హైడ్రోజన్ తో నడిచే రైలు శుక్రవారం పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీని జెండా ఊపి ప్రారంభించారు. हाइड्रोजन ट्रेन हरी झंडी मिल चुकी है. 10 डिब्बों वाली ट्रेन जींद से सोनीपत के बीच की 90 किलोमीटर की दूरी को करीब 2 घंटे में तय करेगी. अगर वैश्विक स्तर पर देखें तो अब भारत उन चुनिंदा देशों में शामिल है जहां पर हाइड्रोजन ट्रेन्स संचालित की जाती हैं. और अक्सर हमने देखा है कि जो विदेशी ट्रेन्स हैं उनमें 2 या 3 कोचेज ही होते हैं. भारत में ये सबसे लंबी ट्रेन 10 कोचों वाली चलाई गई है. लगभग 2600 यात्रियों की क्षमता होगी. हाइड्रोजन फ्यूल सेल से बिजली उत्पादन किया जाएगा और डिजाइन ऐसी की गई है कि इसकी जो रफ्तार है, उसकी जो स्पीड है वो करीब 110 किलोमीटर प्रति. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో నిర్వహించిన మెగా క్రెడిట్ అవుట్ రీచ్ రుణమేళా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన లబ్ధిదారులకు సుమారు 2000 కోట్ల విలువైన రుణాలను పంపిణీ చేశారు. ఈ రుణాలు రైతులు, మహిళా సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలు, చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు తదితర వర్గాలకు అందించబడ్డాయి. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో అందించిన అంబులెన్స్లను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసి వారి విద్యాభివృద్ధిని ప్రోత్సహించారు. ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఫ్లాగ్ ఆఫ్ ఘట్టాన్ని మనం వీక్షించబోతున్నాము. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమకూర్చినటువంటి 42 లక్షలు విలువ చేసే అంబులెన్స్లను ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. మనమంతా గట్టిగా చప్పట్లతోటి ప్రభుత్వ ఆసుపత్రికి అందజేస్తూ ఉన్నారు. అలాగే నబార్డ్ సౌజన్యంతో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కాను డిసిసిబి బ్యాంక్ గుంటూరు అందించినటువంటి 25 లక్షలు విలువ చేసే 2 మొబైల్ డెమో వ్యాన్స్ ని కూడా ప్రారంభిస్తున్నారు. అలాగే బాలికల కోసం ప్రత్యేకించినటువంటి సైకిల్స్ ని యూనియన్ బ్యాంక్ అందిస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేకించి అమ్మాయిలుకి సైకిల్స్ని ఫ్లాగ్ ఆఫ్ చేసి ఈ వేదికపైకి మరికొద్ది క్షణాల్లో రాబోతున్నారు మంత్రివర్యులు. ఆ శాంక్షన్ లెటర్ని అందుకుంటూ ఉన్నారు. అలాగే పిఎంఈజీపీలో భాగంగా చెక్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నారు. ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బొటీక్ 9,50,000 చెక్ని అందుకుంటూ ఉన్నారు. నీలిమ గారు. అలాగే యూనియన్ కృషి ఉన్నతిలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైస్ మిల్స్ గాను 12,50,00,000 చెక్ని అందిస్తున్నారు. అండ్ బెనిఫిషియరీ అంజిరెడ్డి గారు విచ్చేసి ఆ చెక్ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత పిఎం సూర్యఘర్లో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,75,020 చెక్ని అందిస్తున్నారు ఫర్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ సోలార్ ప్యానెల్ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్. శ్రీ లుడుకు రమేష్ గారు. అలాగే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి చెక్ 1 లక్ష ఫర్ లోనింగ్ టు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా. శివకిరణ్ గారు, శివకృష్ణ ఆ చెక్ని అందుకుంటూ ఉన్నారు. అలాగే ఎంఎస్ఎంఈలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి 2,10,00,000 విలువ చేసే చెక్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ గ్రనైట్ పాలిషింగ్
అండ్ కటింగ్ యూనిట్ అందుకుంటారు చిరుగురు సామ్రాజ్యం గారు. ఆ తర్వాత ఎంఎస్ఎంఈ విద్యాస్థలి లోన్లో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా వారు అందిస్తున్నారు ఫైనాన్స్ టు బి ప్రొవైడెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కాలేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 6,47,00,000 విలువ చేసే చెక్ శ్రావ్య గారు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి ప్రజల ఆర్థిక సాధికారతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని నిర్వహించిన మెగా రుణమేళా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై భారీ అప్పుల భారం మోపిందని, ఆ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడానికి కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం కలిసి డబుల్ ఇంజన్ సర్కారుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ రుణమేళ ద్వారా రైతులు, మహిళా సంఘాలు, స్వయం ఉపాధి వర్గాలు, చిన్న వ్యాపారులు, యువ పారిశ్రామికవేత్తలకు బ్యాంక్ రుణాలు అందించి వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. పల్నాడు గడ్డపై నిర్వహించిన కార్యక్రమం సామాన్య ప్రజల ఆర్థిక పురోగతికి ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పనలో కొత్త శకం ప్రారంభమైందని, రాష్ట్ర భవిష్యత్ మరింత సుభిక్షంగా ఉంటుందనే విశ్వాసాన్ని పయ్యావుల కేశవ్ వ్యక్తం చేశారు. తమ రాజకీయాల కోసం ఈ ప్రాంత వైషమ్యాలను పెంచి పోషించినటువంటి రాజకీయ పార్టీలు ఒకవైపు ఉంటే, మరోవైపు ఇవాళ కూటమిని చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబము అభివృద్ధి చెందాలి అని ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా మన ముందుకు కదిలొచ్చి ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగేలా 1,00,000 కుటుంబాలకు 3,000 కోట్ల రూపాయల్ని అందించేటువంటి ఈ చారిత్రాత్మక కార్యక్రమం అనేటువంటిది నాడు పల్నాడు సీమలో బ్రహ్మనాయుడు ప్రారంభించినటువంటి చాపకూటి సిద్ధాంతాన్ని గుర్తు చేస్తుంది. సామాన్యుడికి సైతం అధికారాన్ని అందించేలా, ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం పల్నాడులోనే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఓ మైలురాయిగా మారుతుంది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీ అందరికీ ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో వారసత్వంగా మనకొచ్చింది. 9,75,000 కోట్ల అప్పులు, ఉద్యోగుల బకాయిలు చెల్లించకుండా ఆగిపోయినటువంటి బకాయిలు, విద్యార్థుల మధ్యాహ్న భోజనం సైతం బిల్లులు చెల్లించకుండా వదిలేసిపోయి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకు మాకొచ్చిన వారసత్వం నుంచి బయటకు ఎలా పోవాలా అని ఆలోచిస్తున్న తరుణంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, మరీ ముఖ్యంగా సీతారామన్ గారి ఆలోచనలతోటి ఈ రాష్ట్రం వెంటిలేటర్ నుంచి ఇవాళ నడిచే పరిస్థితికి వచ్చింది. పరుగులు పెట్టేటువంటి పరిస్థితి కూడా తొందరలోనే ఉంది అన్నటువంటి నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాం. ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నేను ఎప్పుడు చెప్తాను, నాకు ఆదర్శం ఎవరంటే కుటుంబాన్ని గౌరవంగా నడిపేటువంటి తల్లే నాకు ఆదర్శం. కుతలమైపోతున్న ఇరాన్ యుద్ధంతో యూరోప్ లాంటి దేశాలు సైతం కుప్పకూలిపోతున్న, అమెరికా సైతం నష్టపోతున్నటువంటి పరిస్థితులున్న భారతదేశంలో సగటు కుటుంబానికి నష్టం కలగకుండా చూస్తున్నటువంటి మన నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను నేను ఈ రోజున. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టు విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొని పథకాన్ని ప్రారంభించున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి ఆధారిత కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలను మరింత సులభంగా అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా కొత్త హెల్త్ కార్డులు, డిజిటల్ సేవలు, ఆసుపత్రుల నెట్వర్క్ విస్తరణ, వైద్య సేవల అందుబాటును మరింత మెరుగుపరిచే అంశాలపై ప్రభుత్వం వివరాలు వెల్లడించనుంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉన్నత అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీని నియమించి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగ వ్యవస్థ, వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా మన కుటుంబ సభ్యులే, వారందరి యోగక్షేమాలు కూడా చూడాల్సిన బాధ్యత మనదే అని ఒక ఆలోచనని ఈ కేబినెట్ నిర్ణయించి ఈ కేబినెట్ సబ్ కమిటీకి ఒక బాధ్యత చెప్పింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా నేను ఫైనాన్స్ డిప్యూటీ సీఎంగా
బాధ్యత తీసుకొని నాతో పాటు సహచర మంత్రివర్గ సహచర సభ్యులు శ్రీ దుద్దెల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, కేశవరావు గారు సుదీర్ఘంగా మీ అందరితో చర్చించాం. రాష్ట్ర ప్రభుత్వంలోని ఉద్యోగస్తుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయటం కోసం సమన్వయంతో కలిసి ఏ రకంగా ఈ నిర్ణయాలు తీసుకోవాలి, ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో అనేక సమావేశాలు ఏర్పాటు చేశాం. ఆ సమావేశాలలో చాలా విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నాం. అనేక విధానపరమైన నిర్ణయాలలో ఒక ప్రధానమైన నిర్ణయం ఈ న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది కూడా ఒక ప్రధానమైన నిర్ణయం. ఈ ప్రధానమైన నిర్ణయం తీసుకోవటం కోసం కాంట్రిబ్యూటరీ వ్యవస్థని ఏర్పాటు చేయాలి, దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. ఆ ట్రస్ట్లో ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీతో పాటు కావలసినటువంటి కొద్దిమంది అధికారులు నియమించాలి. అట్లాగే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకుల ప్రతినిధులు కూడా ఈ ట్రస్ట్లో పెట్టాలి సమానంగా. ఈ యావత్ అంతా ఒక ట్రస్టీగా ఏర్పడి ఈ ట్రస్ట్ సభ్యులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 8 లక్షల మంది ఉద్యోగుల్లో పెన్షనర్స్కి 9.8 లక్షల డిపెండెంట్స్కి వాళ్ళ అవసరాలు తీరే విధంగా ఈ హెల్త్ స్కీమ్ ద్వారా వారికి కావాల్సిన చర్యలు చేపట్టాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అందులో భాగంగానే హెల్త్ శాఖకు సంబంధించి గౌరవ మంత్రివర్యులు ప్రత్యేకమైన దృష్టి సారించి దామోదర్ రాజనరసింహ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే దీన్ని అమలు చేయటం కోసం ఈ హెల్త్ కార్డ్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని అందించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో ఏర్పాటు చేసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2024లో పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమని, అప్పటి పరిస్థితిని బట్టి ఒక్క అడుగు వెనక్కి తగ్గామని చెప్పారు. అప్పుడు వర్తించిన ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఉంటుందని వచ్చిన వార్తలు సరికాదని మనోహర్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి సమావేశంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. స్థానిక పరిస్థితులు, పార్టీ బలాలను బట్టి ఎవరికి ఎన్ని అనేది నిర్ణయం ఉంటుందని వివరించారు. రాజకీయంగా కూటమి మేము 3 పార్టీలు కూడా సమన్వయపరుచుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిధుల విషయంలో ఎక్కడ కొరత లేకుండా మేము చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఈ కోణం నుంచి మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించే విధంగా ఎక్కడైతే స్థానికంగా నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా ఇక్కడ ఒక మాట మాత్రం నేను మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి చాలామంది నన్ను ఫోన్లు చేసి అడిగారు, ఒక పత్రికా వార్తలు వచ్చినాయని. వివిధ మాధ్యమాల్లో కానివ్వండి, పత్రికల్లో వచ్చిన విషయం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించినప్పుడు వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి
అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మొన్ననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీలని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మూడు కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. తిరుపతిలోని స్విమ్స్ లో 303 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నియామకాలను మరో డీఎస్పీ స్కామ్ గా అభివర్ణిస్తూ మొత్తం ప్రక్రియలో నిబంధనలను తుంగలోకి తొక్కారని ఆరోపించారు. నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకత కోల్పోయిందని మండిపడ్డారు. భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా స్విమ్స్ లో 303 నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినారు. ఇది మరో డిఎస్సి తరహా స్కామ్ గా అందరి నోట వినపడుతోంది. నిబంధనల ఉల్లంఘన జరిగిందని, విద్యార్హతలు, అనుభవం, వేతనాలలో ఇష్టారాజ్యంగా మార్పులు జరిగాయని, బోర్డు అనుమతి, నిపుణుల కమిటీ నివేదికలు, ప్రభుత్వ ఆమోదం ఇవేవీ లేకుండానే ఇలాంటి మార్పులు చేశారు అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 236 నర్సింగ్ పోస్టులకి 24 బ్యాక్లాగ్ పోస్టులకి 212 రెగ్యులర్ పోస్టులు, అలాగే పారామెడికల్ పోస్టులు 19, నాన్ పారామెడికల్ పోస్టులు 48 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది స్విమ్స్. దీనికి సంబంధించి సహజంగా ఉండేటువంటి నియామకాలలో జరిగే పారదర్శకతకు పూర్తిగా తూట్లు పొడిచారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, టీడీపీ నాయకులు పోలీసు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రగిరిలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెవిరెడ్డి మోహన్ రెడ్డి ఆరోపించారు. పులవర్తి నాని రిటైర్డ్ జడ్జ్ వృద్ధ దంపతులను దుర్భాషలాడినా కేసు నమోదు చేయలేదని ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా తమను పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు ఎఫ్ఐఆర్లు, బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి భయపడుతున్నారని విమర్శించారు. ప్రతి మండలంలో న్యాయవాదులతో ప్రత్యేక న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని, అధికారులు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే కోర్టులో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. భూ ఆక్రమణలు, అక్రమ ఇసుక తవ్వకాలపై కూడా ఆరోపణలు చేస్తూ ప్రజలకు అన్యాయం జరిగితే వైసీపీ అండగా ఉంటుంది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తూ ఉందా, లేదంటే నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందో ప్రజలు ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒక కంప్లైంట్, ఎవరైనా ఫిర్యాదుదారుడు పలానా తప్పు జరిగింది, పలానా వ్యక్తి ఈ విధంగా చేశాడు, మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టే పొజిషన్ ఈరోజు చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలో ఈరోజు జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణ పులివర్తి నాని గారు ఎంత దుర్భాషలు, ఎంత నీచాది నీచంగా ఒక రిటైర్డ్ జడ్జు, 28 ఏళ్ళు ఆయన జడ్జు సర్వీసులు చేసి రిటైర్డ్ అయిన జడ్జు, అదేవిధంగా వృద్ధ దంపతులు 85-86 ఏళ్ల వయసున్న వృద్ధ దంపతులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, చంద్రగిరిలో 2 సార్లు గెలిచిన మాజీ శాసనసభ్యులు మా కుటుంబాన్ని నానా మాటలు తిడితే ఇది తప్పు, ఈ విధంగా తిట్టకూడదు, ఇలాంటి ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాలి, మీరు ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి ఎస్పీ గారి ఆఫీస్కి సోమవారం ఫిర్యాదు చేయడానికి, గ్రీవియన్స్ డే అప్పుడు ఫిర్యాదు చేయడానికి పోతే మమ్మల్ని అక్కడ అడ్డుకొని 4-5 గంటలు ఫిర్యాదు చేసి రోడ్డు మీద మీరు అడిచేసి పోండి, మేము చూసుకుంటామని చెప్పి మమ్మల్ని అవమానించి అక్కడి నుంచి అడిషనల్ ఎస్పీ రఘుమానవరాచారి గారు మమ్మల్ని అక్కడి నుంచి పంపిస్తే ఆ పేపర్లు చించి అక్కడే పడేసి మేము రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళు ఈరోజు తిరిగి మా మీదే ఎవరైతే మేము ఫిర్యాదు చేస్తామో మా నాయకులు 50 మంది మీద
ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ఒకదంతా ఆగలేదు వాళ్ళు, బైండ్ ఓవర్ కేసులు అని చెప్పి ఇది అయిన తర్వాత ఒక్కొక్క మండలం నుంచి 50 నుంచి 60 మంది సుమారు 200 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు బైండ్ ఓవర్ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా పాత ర్యాలీ కేసులు కావచ్చు, చిన్న చిన్న డమ్మీ కేసులు అంతా పెట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా స్టేషన్కి పిలిపించుకొని నోటీసులు ఇచ్చి మీ అందరూ విచారానికి రావాలని చెప్పి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసే ప్రయత్నం అడిషనల్ ఎస్పీ రఘుమానవచారి గారు చేస్తున్నారు. నిజంగానే చాలా బాధాకరం. ఇలాంటి అడిషనల్ ఎస్పీలు, ఇలాంటి ఎస్పీ గారులు ఉండడం సమాజానికి నిజంగా బాధాకరం. ఎందుకంటే మీరు గవర్నమెంట్కి పనిచేస్తున్నారో లేదా టీడీపీ పార్టీకి పనిచేస్తున్నారో ప్రజలకు ఒకసారి మీ సమాధానం చెప్పాలి. ఇంకొకరిగారు తెలియజేస్తున్నాను, మేము ఫిర్యాదు చేసిన దానికి వచ్చిన దానికి ఇన్ని కేసులు పెట్టారు. మేము అడిగాం మిమ్మల్ని, మా కేసు ఏమైంది స్వామి, మేము ఇచ్చాం కదా ఆ రోజు కేసు, మా కేసు ఏమైందని అడిగితే అవన్నీ బూతులు కాదంట. పులివర్తి నాని గారు మాట్లాడిన ఏ ఒక్క మాట బూతు కాదంట. అదేదో పురాణాలో లేదో ఏమో నాకు తెలియదు, కానీ అటున్న అడిషనల్ ఎస్పీ గారు అవన్నీ ఏవో మంచి మాటలు ఏదో. ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ పనితీరుపై మాజీ మంత్రి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. వ్యవసాయ శాఖ అధికారి శ్రీహరి మృతి ఘటనను ప్రస్తావించిన ఆయన అనుమానాస్పద మృతి జరిగినప్పటికీ తొలుత పోస్ట్ మార్టం నిర్వహించలేదని కుటుంబ సభ్యులు కోరినా స్థానిక సీఐ కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. బాధిత కుటుంబం జిల్లా ఎస్పీకి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా తరువాతే కేసు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు. కొంతమంది పోలీసు అధికారులు పోస్టింగుల కోసం ఉన్నతాధికారులకు భారీ మొత్తంలో లంచాలు ఇచ్చామని బహిరంగంగానే చెబుతున్న పరిస్థితి ఉందని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశాలపై ప్రభుత్వం స్పందించి పోలీసు వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీహరి అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చారు. ఆ శవం తాలూకు ఫోటోలన్నీ మీకు చూపిస్తాను. ఆ తర్వాత మీకే అనిపిస్తుంది అసలు ఏమి జరిగింది అనేటువంటి దాని మీద ఒక స్పష్టత మీకే వస్తుంది. ఒకసారి చూపిస్తామా, శ్రీహరి ఫోటోస్ చూపించు. ఇది శ్రీహరికి సంబంధించినటువంటి ఫోటో. నెక్స్ట్ ఫోటో. దెబ్బలు. నెక్స్ట్ ఫోటో. గాయాలు. నెక్స్ట్ ఫోటో. గొంతు దగ్గర గాయాలు పట్టుకున్నటువంటి ఆ గొంతుకు సంబంధించి నెక్స్ట్ ఫోటో. గొంతు దగ్గర ఉన్నటువంటి ఆ గొంతు కింద ఉన్నటువంటి గాయం. నెక్స్ట్ ఫోటో. ఇవి ఏలు పెట్టి చూపిస్తున్నాడు. అక్కడ మీరు చూస్తే అక్కడ ఆ ఏలు దగ్గర యువతల, అది యువతల 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 కింద కింద అది 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 కోసినట్టుగా మెడకి. అంటే ఎన్ని రకాల గాయాలు ఉన్నాయో చూడండి. తర్వాత వీడియో ఉంది. ఆ పక్కన ఉండేటువంటి వ్యక్తి గోర్లు గిచ్చుకున్నాయి అంటున్నాడు. లాస్ట్ పెట్టి చెప్తా, లాస్ట్ అక్కడి నుంచి పెట్టి ఆ లాస్ట్లో అతను పక్కన ఉండే అతను చెప్తున్నాడు చూడండి. గోర్లు గుచ్చుకున్నాయని పాపం పక్కన ఉండేటువంటి వ్యక్తి చెప్తున్నాడు. ఆ సిఐ వెళ్ళి నేరుగా శవాన్ని పరిశీలించి శవ పరీక్ష చేసిన తర్వాత అమ్మా మీరు ఏమీ ఇబ్బంది లేదనుకుంటే నేను ఇచ్చేస్తాను. ఎవడన్నా ఒకడు పాపం చనిపోతే అయ్యా వాళ్ళకి పోస్ట్ మార్టం వద్దంటున్నారు యాక్సిడెంట్లో అని చెప్తే అబ్బబ్బబ్బ మా ఉద్యోగాలు పోతాయని చెప్పి వాళ్ళని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసి ఇచ్చేటువంటి పోలీసు వ్యవస్థ ఒక మనిషి చనిపోతే 40 లక్షల రూపాయలు డీలు మాట్లాడుకుని 50 లక్షలు అడిగి 40 లక్షల రూపాయలు డీలు మాట్లాడుకుని చంపినటువంటి ముద్దాయికేమో 25 లక్షలు అని చెప్తున్నారు. సిఐకి 40 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు. పాపం ఆ వ్యక్తి కూడా ఈరోజు చెప్పడానికి లేడు, చనిపోయాడు. 40 లక్షల రూపాయలు తీసుకున్నాడని చెప్పి ఆ సిఐ అతను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఆ శవాన్ని చూసిన తర్వాత కనీసం పోస్ట్ మార్టం చేయాలనేటువంటి ఆలోచన కూడా కలగలేదంటే అసలు ఈ వ్యవస్థను ఏమనాలో చెప్పండి. దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్తాడా, హోంమంత్రి సమాధానం చెప్పదా, ఐజీ గారు సమాధానం చెప్తారా, డీజీ గారు సమాధానం చెప్తారా, జిల్లా ఎస్పీ గారు సమాధానం చెప్తారా? ఆ కేసు మూసేశారు. ఎప్పుడు జరిగింది ఆ కేసు? దాదాపుగా 9వ తేదీ 15వ తేదీ జూన్ జరిగింది. చనిపోయింది జూన్ 15. ఆ తర్వాత ఆమెకు అనుమానం వచ్చి వాళ్ళ అన్న చంపేశాడని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ బుచ్చి సిఐ నేను తీసుకొని పొమ్మన్నాడు. బెంగాల్ నుండి తమిళనాడు వరకు పోర్ల దండాలతో భక్తుని యాత్ర. దేశం సుభిక్షంగా ఉండాలని, గో సంరక్షణ జరగాలని వెస్ట్ బెంగాల్ కు చెందిన తరుణ్ బెహ్రా పోర్ల దండాలతో తమిళనాడు ఈషా ఫౌండేషన్ వరకు యాత్ర చేస్తున్నారు. 1950 కిలోమీటర్లు పొర్ల దండాలతో వెళ్తున్నానని, దారిలో పలు ఆలయాలు సందర్శిస్తానని, దేశం సుభిక్షంగా ఉండాలని హిందూ ధర్మ ప్రచారం కోసం యాత్ర ప్రారంభించారని, ఇప్పటికే 125 రోజులు ప్రయాణం జరిగిందని, యాత్రను మొత్తం 365 రోజులు సమయం పడుతుందని తరుణ్ తెలిపారు. వెస్ట్ బెంగాల్ నుంచి బయలుదేరి పొర్లు దండాలు పెట్టుకుంటూ ఈరోజు అనగా 125వ రోజు ఎర్నగూడెం గ్రామంలోకి ఇచ్చేశారు. ఈయన ఈ సందర్భంగా సాయిబాబా టెంపుల్ సంస్థానం వాళ్ళు, దేశ గ్రామ ప్రజలు
ఈయన సాధారణంగా ఆహ్వానించారు. ఈయన ఉద్దేశం ఏంటంటే దేశ ప్రజలు సుస్థిరంగా ఉండాలని, దేశం ఆర్థికంగా బాగుండాలని, మనకి అన్ని రకాలుగాను సుభిక్షంగా ఉండాలని ఈయన ఏషా ఫౌండేషన్, తమిళనాడు ఏషా ఫౌండేషన్ వరకు ఇలా పూర్వదండాలు చేసుకుంటూ 365 రోజులకి చేరుకుంటారని గ్రామ ప్రజలతో పాటు నేను ఆయన్ని ఆకాంక్షిస్తున్నాను. ఎన్ని కిలోమీటర్లు వచ్చింది మొత్తం? మొత్తం 1959 కిలోమీటర్లలో వచ్చింది. ప్రయాణం జరుగుతుంది. हर महादेव, जय श्री राम, जय गौ माता, జై గోమాత, भारत माता की जय, जय हिंद, वंदे मातरम। तो मेरा नाम तरुण बेहरा, तो मेरा पिताजी का नाम दुलाल बेहरा। तो मैं आ रहा हूँ वेस्ट बंगाल पूर्व मेदिनीपुर से, तो जा रहा हूँ तमिलनाडु आदियोगी ईसा फाउंडेशन, तो बाबा महादेव दर्शन करने के लिए, वो भी दंडबोध यात्रा करके जा रहा हूँ। तो मेरा घर से निकलता हूँ स्टार्टिंग डेट 4 अगस्त 2025 ईयर मंडे 8 AM। तो मेरा घर के आने के लिए हो गया 345 डेज। तो फुल आंध्र प्रदेश आदमी और फुल वर्ल्ड आदमी के मैं रिक्वेस्ट कर सकता हूँ, मेरा वीडियो को ज़्यादा से ज़्यादा शेयर कर दीजिए। आपका शेयर से मैं रात के रहने के लिए जगह भी मिलेगा, खाने के लिए चीज़ भी मिलेगा। हर हर महादेव, जय श्री राम, जय गौ माता, भारत माता की जय, जय हिंद, वंदे मातरम। అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం గడువును ఈ నెల 24 వరకు పొడిగించినట్లు తహసీల్దార్ రామారావు తెలిపారు. ప్రజలు ఫోటో, ఆధార్ వంటి అవసరమైన పత్రాలను బిఎల్ఓలు, గ్రామ లేదా వార్డు సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో సమర్పించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కొత్త ఓటర్లు తప్పనిసరిగా ఫామ్ 6 ను బిఎల్ఓకు సమర్పించాలని తెలిపారు. ప్రస్తుతం ఫామ్ 6 దరఖాస్తులు బిఎల్ఓలు స్వీకరిస్తున్నారని, ఆన్లైన్ నమోదు సేవ అందుబాటులోకి వచ్చిన వెంటనే తదుపరి ప్రక్రియ పూర్తి చేస్తామని తహసీల్దార్ వెల్లడించారు. గౌరవ ఎన్నికల కమిషన్ గారు స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలో భాగంగా మనం డోర్ టు డోర్ వెరిఫికేషన్ ఏదైతే చేస్తున్నామో ఆ తారీఖు తేదీని ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంకా ఎవరైనా ఈ ప్రూఫ్స్ అనేవి ఫోటో కానీ, ఆధార్ కార్డు కానీ ఇట్లా ప్రూఫ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటే నేరుగా బిఎల్ఓకి కానీ, సచివాలయ కేంద్రాల్లో కానీ, తహసీల్దార్ వారి కార్యాలయం కానీ, మున్సిపల్ ఆఫీస్కి కానీ సబ్మిట్ చేసి మీ యొక్క ఓటును కాపాడుకోవాల్సిందిగా తెలియజేయడం అయిందండి. ఈ పొడిగించినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంకా ఎవరైనా ఈ నర్సీపట్నం పట్టణంలో కానీ, రూరల్లో కానీ ఉంటే ఎన్యూమినేషన్ ఫామ్స్ని సబ్మిట్ చేయాల్సిందిగా కోరడం అయిందండి. థ్యాంక్ యూ. ఓట్లు అనేది ప్రస్తుతం ఫామ్ 6 కలెక్ట్ చేస్తామండి. బట్ ఆన్లైన్లో నమోదు చేయడానికి ప్రస్తుతం ఆప్షన్ లేదు, అవకాశం లేదు. ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన అర్హులు ఉంటే ఫామ్ 6 అనేది బిఎల్ఓకి సబ్మిట్ చేయండి. సైట్ ఓపెన్ అవగానే వాటిని ఆన్లైన్ చేసి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇవి ఇప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.